హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే అంటే నాన్ వెజ్ కదా, మా వారు ఇంకా అందరూ ఉన్నారని, పిల్లలు అలాగే చాలామంది ఉన్నాం కదా ఇంట్లో. అందుకని పొద్దునైతే ఫిష్ అయితే తీసుకొచ్చారు, ఒక 3 కేజీలు. ఇంకా వాటిని కొంచెమేమో ఫ్రై అయితే చేశాను, అంటే చేద్దామని మొత్తం అయితే కలిపి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకొంచెమేమో కర్రీ కోసం అయితే చేద్దామని పక్కన పెట్టుకున్నాను. ఫ్రైకి ఎప్పుడైనా పెద్ద పెద్ద ముక్కలు చాలా బాగుంటాయి, కర్రీకేమో అంటే ఫస్ట్ది చివరి అయితే బాగుంటాయి. కర్రీ అంటే చేపల కూర చేసే విధానంలో ఉండిద్ది, అసలు ఎంత టేస్ట్గా ఉండిద్దో. చేపల కూర చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజు ఇంకా బాగుండిద్ది కదా. దానికోసం అయితే నేను కొంచెం చింతపండుని ముందే నానబెట్టేసేసుకున్నాను. అలాగే చేపలను కూడా బాగా నీట్గా అయితే కడిగిచ్చేసేసుకున్నాను. అక్కడే వాళ్ళు చేపలు తెచ్చే దగ్గర కడిగి ఇస్తారండి. దానికైతే ఒక 50 రూపాయలు 30 రూపాయలు అంతే తీసుకున్నారంట. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం టమాటా గుజ్జు, అలాగే నేను ఉల్లిపాయల పేస్ట్ వాటిని కూడా పట్టుకొని పక్కనైతే పెట్టేసేసుకున్నాను. ఒక కడాయి అయితే పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి కొంచెం ఉల్లిపాయ పేస్ట్, అలాగే పచ్చిమిరకాయలు, కరివేపాకు అయితే వేసాను. అవి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా వేగిన తర్వాత టమాటా గుజ్జు నేను పట్టు పెట్టుకున్నాను. కావాలంటే మనం ముక్కలైన వేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే పేస్ట్ వేసాను, చాలా టేస్ట్గా ఉండిద్ది. పేస్ట్ వేసుకుంటే నాకు బాగా నచ్చిద్ది, అందుకని టమాటా పేస్ట్ అయితే వేసాను. టమాటా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ అలా అయితే మగ్గిచ్చేసుకోవాలి, ఆ పచ్చి వాసన పోయి అంతవరకు బాగా. కర్రీ అయితే ఎప్పుడైనా చేపల కర్రీ పొద్దున్నే చేసుకొని ఈ మధ్యాహ్నానికి తింటే అంటే మనం మరుసటి రోజు ఒకవేళ తినపోయినా మామూలుగా ఉదయాన్నే తెచ్చిన వెంటనే చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఫ్రై కూడా చాలా బాగుండిద్ది. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం చింతపండు రసం అయితే పోసేసి మనం సరిపడినంత, మరీ చింతపండు రసం ఎక్కువ పోసినా పుల్లగా ఉండిద్ది. మరీ పుల్లగా కాకుండా మరీ మామూలుగా కాకుండా మీడియంగా పులుపు అనేది చూసుకోవాలి. నేనైతే దీనికి కర్రీకి సరిపడా పులుపు అయితే వేసేసుకున్నాను. తర్వాత సాల్ట్ అలాగే కారం అన్నీ సరిపోయినాయా లేవనేది ఇప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే మనం ముక్కలు వేసిన తర్వాత వేస్తే అంత అనిపించదు, ఎప్పుడైనా టేస్ట్ అంత రాదు. ముందే మనం అన్నీ చూసుకోవాలి. ఇంక ఈలోపు అవి కొంచెం పులుసు అంతా కాగేలోపు నేను చేపల ఫ్రై అని చెప్పాను కదా, ఆ చేపల ఫ్రైకి అయితే ఇవ్వండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంక చేపల ఫ్రై కోసం అయితే సాల్ట్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం పసుపు, కారం, అలాగే ధనియాల పొడి అవన్నీ వేసి దాంట్లో కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిరకాయలు కూడా అవన్నీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక 2-3 అవర్స్. కావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ అది కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. మా మరదలు అయితే కార్న్ఫ్లోర్ వేయొదినా చాలా బాగుండిద్ది అని చెప్పింది, కానీ నేనైతే ఎప్పుడు వేసి చేయలేదు. తనైతే వేసి చేసిందంట, చాలా బాగా వచ్చినాయి అంట. కాకపోతే నేను ఇట్లా అయితే చేశాను, నాకు ఎప్పుడు ఇలాగే అలవాటు, ఈసారి ట్రై చేస్తానని నేనైతే ఇప్పుడు ఇలాగైతే ట్రై చేశాను. నేను రెగ్యులర్గా ఎలా అయితే చేసుకుంటానో అలాగే ట్రై చేద్దామని మొత్తం అయితే వేసేసి బాగా కలపాలి. మనకి బాగా ముక్కలకి అనేది ఆ మసాలా మొత్తం పట్టాలి, అప్పుడే బాగా టేస్ట్ ఉండిద్ది. ఎందుకంటే ఆ ముక్కలకి మసాలా అంతా పట్టి ఆ తర్వాత మనం ఫ్రై చేసేసుకుంటే ఎంత టేస్ట్గా అనిపించిద్దో. మనం ఫ్రై కూడా షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా అనిపించిద్ది. ఇలా నేను ముక్కలకి మొత్తం పేస్ట్ మొత్తం పట్టించేసేసి 1 గంట అలా పక్కనైతే పెట్టేసేసాను. చేపల కర్రీ చేసుకున్న తర్వాత దాంట్లోకి దోశలు అయితే పోసుకొని తిన్నా. చేపల కర్రీ అన్నంలోకైనా దోశల్లోకైనా దేంట్లోనే చాలా బాగుండిద్ది. ఇంకా నేనైతే సండేనే కదా అని దోశలు అయితే పోసాను, ఎందుకంటే చేపలు తెస్తానని ముందే చెప్పారు మా వారు. ఇంకా అందుకని మొత్తం చేపలన్నీ వేసేసుకోవాలి. ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఇదిగోండి బాగా మగ్గినట్టు మనకు వాసన కూడా వచ్చిద్ది. ఇప్పుడు మనం చేపలన్నీ వేసేసుకొని చేపలు వేసుకున్న తర్వాత మనం గింట అనేది అస్సలు పెట్టకూడదు. గింట పెడితే ఆ ముక్కలన్నీ ఇరిగిపోయి అసలు బాగుండదు కర్రీ. గింట పెట్టకుండా మనం మామూలుగానే కలుపుతూ ఉండాలి, కడాయిని అటు ఇటు ఊపుతూ. చేపల కర్రీ చాలా తొందరగానే అయిపోద్ది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 15 మినిట్స్లో అయిపోద్ది. మనకు ముందు ప్రాసెస్ కొంచెం ఆలస్యం అయ్యేది. ఇంకా మనం ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. మనకి చేపలు అయితే బాగా ఉడుకుతాయి, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇట్లాగాని చేసుకుంటే మనం కర్రీని ఇలా ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసిన తర్వాత ఇంకా తీసుకొని మనం పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టేసేసుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉండిద్దో. ఆల్రెడీ నాకైతే ఉడికిందండి, అది ఆయిల్ కూడా
పక్కన తేలుతుంది కదా మనకి చేపల కర్రీ అయిపోయినట్టు. ఇప్పుడు నేను తర్వాత అయితే దోశలు అయితే పోసాను పిల్లలకి, అలాగే మా మరదలకి, మా అల్లుళ్ళకి, మా వారికి అందరం తిన్నాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పోసిస్తే అందరం తినేసేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే పొద్దున్నే ఈ వంట పని అన్నీ చేసినాం కదా. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి మా వారు చేపల కర్రీ సరిపోదేమోనని కొంచెం చికెన్ అయితే తెచ్చారు, ఒక 1/2 kg. అది కూడా కర్రీ చేసి కొంచెం పలావ్ అయితే వండుకుందామని చెప్పాను. ఎందుకంటే మనం సండేసే కదా కొంచెం నాన్ వెజ్, మేమైతే పర్టికులర్గా సండేసే నాన్ వెజ్ తినేది. మామూలు రోజుల్లో నాన్ వెజ్ ఏం తినం, చాలా తక్కువ. ఎక్కడైనా బయటికి వెళ్తే తప్పితే రెస్టారెంట్కి, ఇంట్లో అయితే వండము. ఇంకా అందుకని అందులో అందరూ కూడా ఉన్నారు, పిల్లలు అందరూ ఉన్నారని పలావ్ అయితే చేస్తాను. చికెన్ అయితే తెమ్మంటే ఇంక మా వారు చికెన్ అయితే తీసుకొని వచ్చారు. చికెన్ తీసుకొని వస్తాం మన అందు అన్నయ్య వాళ్ళ కొడుకుని అయితే తీసుకొని వచ్చాడు నైవన్ని. ఇంకా ఈ పిల్లలందరూ అసలు చాలా బాగా ఆట ఆడుకున్నారు. పిల్లలు అయితే బాగా సందడిగా ఎంత బాగుందో. ఆ పుచ్చకాయ ఒకటి తెస్తే దానికోసం కొట్టుకుంటున్నారు. నేను కట్ చేస్తా అని పుచ్చకాయని. ముగ్గురు చిన్నపిల్లలే, వాళ్ళే చూడండి నేను కట్ చేస్తాను ఏం కొట్టుకుంటున్నారు. ముగ్గురు అయితే బాగా సందడిగా తెగ ఆట ఆడుకున్నారు. పిల్లలు కూడా నాకు కావాలని. పిల్లలు ఆట ఆడుకుంటే ఎంతైనా బాగుంటుంది కదా. మా తమ్ముడు కొడుకు, మా పాప ఇద్దరు అయితే ఒకటే కొట్టుకుంటున్నారు. ఇంక మా మరదలేమో నేను కట్ చేసి ఇస్తాను నాకు పుచ్చకాయ అని తనైతే కట్ చేసి అందరికైతే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఇస్తుంది. మేము కూడా అందరం తలా ఒక ముక్క పుచ్చకాయ అయితే తినేసేసి ఇంక చికెన్ కర్రీ కోసం అయితే టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసి ఆయిల్ వేసేసి చికెన్ కర్రీ కోసం అయితే చేస్తున్నాను. ఇంకొక పక్క పలావ్ అయితే చేయడానికి బియ్యం కూడా పొద్దున్నే నానేసాను. ఇంకా కొత్తిమీర, కరివేపాకు అన్నీ కడిగి పక్కన పెట్టేసేసుకున్నాను. చికెన్ కర్రీ ఎప్పుడైనా చేసేటప్పుడు మనం చికెన్ని బాగా నీట్గా కడుక్కొని 1 గంట అలాగా ఉప్పు నీళ్ళలో నానేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. నీసు వాసన అయితే అస్సలకి రాదు, చాలా బాగుండిద్ది కూర. ఎప్పుడైనా కానీ ఈసారి చికెన్ కర్రీ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా చికెన్ కర్రీ ఒక పక్క చేస్తుంటే పలావ్ కోసం కూడా అన్నీ కట్ చేసుకొని ముందే పెట్టేసేసుకున్నాను. ఇంక పలావ్ కూడా అయిపోతుంది. చాలా సింపుల్ పలావ్. ఎప్పుడైనా చికెన్ కర్రీలోకి పలావ్ చాలా బాగుండిద్ది. అయితే నేను ఎక్కువ పలావ్ వండుకుంటా, బిర్యానీ అయితే చాలా తక్కువ. అయితే మా ఇంటి దగ్గర అక్క పలావ్కి బిర్యానీకి తేడా ఏందని అడిగింది. నాకు తెలియదు, నేనైతే ఎక్కువ మసాలాలు వేసుకోకుండా పలావ్ సింపుల్గా చేసుకుంటాను అని అన్నాను. బిర్యానీ అయితే ఎక్కువ మసాలాలు వేసుకోవాలని చెప్పాను. మీకు తెలుసా పలావ్కి బిర్యానీకి డిఫరెంట్ ఏంటో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ ఒక పక్క అయితే ఈడైతే ఏం రాసుకుంటున్నాడు, బుక్స్ మీద అవి ఇవన్నీ రాసుకుంటా ఉన్నాడు. పొద్దున్న చేసిన ఫిష్ కర్రీ అయితే కొంచెం మిగిలింది, అది ఉంది. ఇంకా చికెన్ కర్రీ అలాగే పలావు ఇవన్నీ అయితే అయిపోయింది. ఇంక తినడానికైతే కూర్చుందామని అందరం అయితే, ఇంక సండే కదా పెద్ద పని కూడా ఏం లేదు, వండుకోవడం తింటాం ఆ రోజు. అందులో మా సార్కి సండే అయితే హాలిడేనే కదా, పెద్ద ఇబ్బంది కూడా ఏం ఉండదు. ఇంకా పొద్దున్నే వండేయాలని చికెన్, ఫిష్ ఫ్రై కూడా ఇంకో పొయ్యి మీద అయితే పలావ్ అవన్నీ అయితే ఇంకో పొయ్యి మీద ఫిష్ ఫ్రై మా మరదలు అయితే చేస్తుంది. ఇంక ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత అందరం కూర్చొని తింటున్నా. మొన్న నైట్ చేసిన అన్నం అయితే ఉంది. ఇంక వైట్ రైస్ అయితే ఏం వండలేదు. ఇక్కడ మా మేనల్లుడేమో ఏడుస్తుండు, వాడంతట వాడే తింటాడంట, ఎవ్వరు పెట్టొద్దు నా అంతట నేనే తింటానని ఏడుస్తూ ఉన్నాడు. ఇంక అందుకనే ఆ అమ్మాయి అయితే నేను పెడతా అంటే, పిల్లలకి చేప కదా, చేప తినేటప్పుడు ఎప్పుడైనా పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ముళ్ళు అనేది లోపలికి పోకుండా మేమందరం కూర్చొని తిని కొంతసేపు అట్లాగైతే 2 అలా అయితే అయింది టైము. మధ్యాహ్నం అన్నం తినేసరికి 2 అలా అయింది. మా మరదలు పెడుతుంటే వాడైతే తిన్నాడు. ఇంకా నేను మా పాప అయితే తిన్నాం. ఇంకో పక్కన మా మేనల్లుడు తింటున్నాడు. అలాగే అక్కి నేను అందరం తిన్నాం. ఇంక తిన్న తర్వాత పిల్లలు అయితే ఆట ఆడుకుంటున్నారు. ఇంక నేను కూడా పిక్కలైతే ఆడుకుందాము, బోర్ కొడుతుంది మధ్యాహ్నం. ఆల్రెడీ సినిమాలు అయితే చూసినే వస్తున్నాయి, కొత్త సినిమాలు అయితే రావట్లేదు టీవీలో. ఆల్రెడీ కొత్తగా వచ్చిన సినిమాలు కూడా చాలా వరకు చూసినాం. ఇంక సరే అని పిక్కలాట అయితే ఆడుకుంటుంటే వర్షం అయితే పడుతుంది. చాలా రోజులు కాదు, నెలలైంది పిక్కలాట ఆడుకొని. అసలు ఎంత బాగా అనిపించింది. ఇదివరకు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కువ పిక్కలాటలు అదే కదా, బాగా అనిపించింది. ఇప్పుడు పిక్కలాట ఆడే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయినారు, ఎక్కువ ఫోన్లో గేమ్స్ అవే ఆడుతున్నారు కదా. ఇంక వర్షం పడిన తర్వాత ఇంక నేనైతే ఇంట్లోకి వస్తే మా మరదలు అయితే ఇంట్లో ఆడదామని మా మరదలు, మా వారు, నేను, అక్కి మేము నలుగురం అయితే కొంచెంసేపు ఆట ఆడుకుంటుంటే పిల్లలు మూవీ అయితే చూశారు. ఇంకా తర్వాత ఈవినింగ్ 5 అలా అయింది. ఇంక ఇంట్లో పనులన్నీ
చేసుకొని ఆ తర్వాత 6కి అలాగైతే కొత్త సినిమాలు అయితే వేస్తున్నారు టీవీలో కూడా. ఇంకా అవైతే చూసుకుంటా. ఆల్రెడీ పొద్దున వండిన పలావే ఉంది, అందుకని కొంచెం రైస్ అయితే వండాను. మిగతా కర్రీలు అవన్నీ అలాగే ఉన్నాయి. పెద్ద ఈవినింగ్ కూడా మేమైతే ఫుడ్ ఏం తినలేదు, ఎందుకంటే స్నాక్స్ అయితే తిన్నాం 4-5 అప్పుడు. ఇంక అందుకని అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.